ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఆషాఢమాసం అనగానే మనకు అనేకమైనటువంటి అంశాలు గుర్తుకొస్తాయి. చాతుర్మాస దీక్షని, గురు పూర్ణమని ఇత్యాదివన్నీ కూడా వస్తాయి. వారాహి నవరాత్రులు అన్నీ కూడా మనం చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఆషాఢమాసం అందరూ చేయలేరు కదండి వారాహి యొక్క ఉపాసన. కనుక ఆషాఢమాసం శుక్లపక్ష పాఠ్యమ నుండి అమావాస్య వరకు ఒక్క నెల రోజులు ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది. ఇది 17 శ్లోకాలు ఉంటాయి. ఈ 17 శ్లోకాలని ఇది ఎవరు కల్పించింది కాదు సుమా. విష్ణు ధర్మోత్తర పురాణము 195వ అధ్యాయము 12 శ్లోకాలు ఇవి. అంటే 6వ శ్లోకం నుండి 17వ శ్లోకం వరకు 12 శ్లోకాలు ఉంటాయి. విష్ణు పంజర స్తోత్రం అని అంటారు దీన్ని. ఇది శారీరక మానసిక ఒకటి శారీరం ద్వారా చేసేటటువంటి దుష్కర్మలు, వాచకం అంటే వాక్కు ద్వారా చేసేటటువంటి దుష్కర్మలు, మానసికమైనటువంటి దుష్కర్మలు. ప్రతి మానవుడు ఈ మూడిటి ద్వారానే కర్మ చేస్తుంటాడు. కాయం ద్వారా చేసేటటువంటి కర్మలకు ఓ పనిష్మెంట్ ఉంటుంది, ఓ శిక్ష ఉంటుంది, ఓ ఫలితం ఉంటుంది. దానికి రెట్టింపు ఫలితము వాక్కుకు ఉంటుంది. వాక్కు ద్వారా అంటే దుర్భాషలాడటం, నీచంగా మాట్లాడటం, ఇతర మనస్సుని గాయపరిచే విధంగా చేయటము ఇత్యాదివన్నీ కూడా వస్తాయి. ఇక మానసికంగా మహాత్ములమండి మేము, ఎవరినీ ఏమనము, మాకందరూ సమానులేను అని పైకి అంటూ అంతర్గతంగా ప్రతి ఒక్క వ్యక్తిని దూషిస్తూ, అసూయిస్తూ, ఈర్ష్యతో, ద్వేషంతో బయటపడకుండా లోపల లోపల కుమిలిపోతుంటారు కొంతమంది. అలాంటి మానసికమైన కర్మలు, వాటి ఫలితం చాలా విపరీతంగా ఉంటుంది సుమా. అలా మానసికమైనటువంటి దుష్కర్మలు ఏ అయితే నువ్వు చేస్తున్నావో అవన్నీ కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో నువ్వు తొలగించుకోవచ్చు. లేదండి మాకు అలాంటివి ఏమి లేవు అని మాత్రం అనొద్దండి. మీరేం దేవతలు కాదు, మానవులు. మానవుడు అంటేనే రాగద్వేషాలతో కూడుకున్నటువంటి వ్యక్తి అని అర్థం. వాంఛలుండేటటువంటి వ్యక్తి. కనుక ఇలాంటివన్నీ కూడా తొలగించేటటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది ఈ యొక్క విష్ణు స్తుతి. ఇది మనకి ఎక్కడుందని చెప్పాను? విష్ణు ధర్మోత్తర పురాణం 195వ అధ్యాయంలో మనకు 12 విశేషమైనటువంటి శ్లోకాలు ఉంటాయి. చక్కగా ఉదయాన్నే ప్రాతకాలం లేచి కాలకృత్యాలు తీర్చుకొని దైవ సన్నిధిలో లేదా ఓ దేవస్థానానికి వెళ్ళవు కూర్చోండి, కాగితంలో రాసుకొని వెళ్ళండి. దేవాలయ ప్రాంగణంలో చేసినావా 100కి 100 పాళ్ళు మీకు సిద్ధిస్తుంది. చక్కగా ఉదయం కానీ సాయంత్రం కానీ మీ సమయాన్ని చూసుకొని దేవాలయ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ, లేదండి కుదరదు మాకు దేవాలయాలకి వెళ్ళలేమండి, ఆరోగ్యం సరిగ్గా లేదు అనేటటువంటి వాళ్ళు, లేదా మేము నడవలేనటువంటి వాళ్ళు, వ్యాధిగ్రస్తులు ఉంటారు కదండి అనేకమైనటువంటి వారు. అలాంటి వారందరూ కూడా కేవలం చక్కగా మీరు మీ మీ స్వగృహాల్లోనే మీరు ఆచరణ చేసుకోవచ్చు. ఇది ఆషాఢమాస ప్రారంభంలోనే మీరు ప్రారంభం చేయాలి విష్ణువు యొక్క. లేదండి మేము విష్ణు సహస్రనామం చేస్తుంటామండి అన్న దివ్యంగా చేసుకోవచ్చు. కానీ ఏ మాసంలో ఏది చేయాలి
ఇప్పుడు పంజరం అంటే ఏమవుతుంది? చిలుకను మనం దేంట్లో పెడతాము? పంజరంలో పెడతాం. ఆ చిలక పంజరంలో నుంచి కదలదు, పోనీదు, బంధించేసి ఉంటాం మనం. అలాగే ఇక్కడ పరతత్వం అనేటటువంటిది, విష్ణుతత్వం అనేటటువంటిది, ఏ తత్వం అయితే నువ్వు పరిపూర్ణ భగవత్స్వరూపుడవై ఉన్నావో ఆ భగవత్స్వరూపాన్ని రక్షించేటటువంటి పంజరంలో బంధించినట్టే. అంటే నీ చుట్టూ కూడా ఒక భయంకరమైన పంజరాన్ని ఏర్పరచుకుంటావు. ఆ పంజరం దాటి లోపలికి ఇంకా ఏది రాలేదు, సురక్షితంగా ఉంటావు. ఏదైతే జన్మోద్దేశం ఉందో, ఏ పరమాత్మను తెలుసుకునే దానికోసం అనేకమైన ప్రమాణాలు చేసి ఈ గర్భంలోకి వచ్చి భూపతనమైనావో నువ్వు, వాటన్నింటినీ మనం తొంగలో దొక్కేసినాం. మన జీవిత ఉద్దేశ్యం సంపాదన, జల్సా చేయటం, ఇతరులను చూచి వారి యొక్క కర్మ ఫలితాలను చూచి మనం తట్టుకోలేకపోవటం. వారు బాగున్నారు, మా దరిద్రం ఎలా ఉందని నువ్వే చెప్తావు మా దరిద్రం అని. కనుక ఈ విశేషమైనటువంటి ఆషాఢమాసాన్ని విష్ణువుని ఆరాధించటం లేదు. అది కూడా చేయలేమండి అని అన్నారు అనుకోండి. ఆషాఢమాసం అంటే ఇప్పుడు పూరిలో జగన్నాథ స్వామి వారి యొక్క ఉత్సవాలు కూడా జరుగుతాయి. చక్కగా భగవద్గీతను ప్రతిరోజు ఒక్క అధ్యాయం చొప్పున ఈ ఆషాఢమాసం మొత్తం కూడా అధ్యయనం చేసినామనుకో, కరన్యాస అంగన్యాస సహితంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుతూ పూర్తిగా చేయాలి. ఏది? కరన్యాసము, అంగన్యాసము. అలాగే పారాయణమైన తర్వాత వరాహపురాణంతర్గతమైనటువంటి గీతామాహత్యాన్ని చదవటము. అప్పుడే గీత యొక్క పరిపూర్ణమైనటువంటి పారాయణం మనకు చేసిన పుణ్యం లభిస్తుంది. ఒకటి విష్ణు పంజర స్తోత్రాన్ని చేయటం, మరొకటి విష్ణు సహస్రనామం చేయటం, మరొకటి భగవద్గీతను పారాయణం చేయటం. అర్థమైంది కదా? ఆషాఢమాసంలో 2 ఉపాసనలు మీకు చెప్పాను. ఒకటి వారాహిని చెప్పినాను, మరొకటి విష్ణువుని యొక్క చెప్పినాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే 7వ తారీఖు జూలై 7 ఆదివారంతో కూడుకున్నటువంటి పుష్యమీ నక్షత్రం. ఇది ఆదివారంతో కూడుకున్నటువంటి పుష్యమీ నక్షత్రం. ఇది చాలా పవిత్రమైనటువంటి నక్షత్రం. ఎవరికి గురూపదేశం కావాలి, ఆ రోజు ఎవడైతే గురువుల ద్వారా మంత్రాన్ని గ్రహిస్తాడో వాడు సిద్ధి పొందే తీరుతాడు. ఎందుకంటే భానువాసరంతో కూడుకున్నటువంటి పుష్యమీ నక్షత్రం, పూర్వము ఆ నక్షత్రము ఆ వారం రాగానే గురువుని ఆశ్రయించి ఏదో ఒక మంత్రాన్ని గ్రహించేవాడు. అది వారాహి మంత్రం కావచ్చు, విష్ణు మంత్రం కావచ్చు, సంపదలను ప్రసాదించేటటువంటి దత్తాత్రేయుని యొక్క మంత్రం ఉంది. నేను పూర్వం చెప్పున్నాను నీకు. సంపదను ప్రసాదించేటటువంటి దత్తాత్రేయ మంత్రం ఉంది. మనకు ఈ చెప్పాను కదండి, కలియుగంలో ముక్తి కన్నా భుక్తి మీద దృష్టి ఉంటుందని. కనుక అలాంటి ఉత్కృష్టమైనటువంటి మన జీవితము వికసించేదానికోసంగా ఆ పుష్యమీ నక్షత్రయుక్త ఆదివారం నాడు 7వ తారీఖు రోజు ఎవడైతే మంత్రదీక్ష తీసుకుంటారో, మంత్రాన్ని గురువు ద్వారా గ్రహిస్తారో, సంప్రదించండి మీ గురువులు ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే. ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. తప్పక మీకు అనుగ్రహం లభిస్తుంది. అంత ఉత్కృష్టమైనటువంటి సమయం అది. పుష్యమీ నక్షత్ర ఆదివారం 7వ తారీఖు వచ్చింది. ఇక నేను చెప్పాను కదండి, విష్ణు ధర్మోత్తర పురాణంలో ఉండేటటువంటి విష్ణు స్తుతి అని. దానికి కావాల్సినటువంటి వారు 9966690246కి కాల్ చేయండి. ఆ యొక్క స్తుతిని మీకు అందిస్తాను. 12 శ్లోకాలు చక్కగా ఈ ఆషాఢమాసం మొత్తం
సాయంత్రం కానీ ఉదయం కానీ ఈ మాసాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే సమయం లేదు. ఎప్పుడు ఈ శరీరం రాలిపోతుందో తెలియదు. మన ఊహలు, మన ఆలోచనలు అన్నీ కూడా ఏ క్షణంలో స్వస్తి పలుకుతాయో తెలియదు, ముగించిపోతాయో తెలియదు. కనుక తెలివైనటువంటి వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. పవిత్రమైన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నావా తిరిగి రాదు. కనుక అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, చెప్పాను కదా, ఆ విష్ణుస్థుతి కావాల్సినటువంటి వారు, లేదండి మాకు 7వ తారీఖు ఆదివారంతో కూడుకున్నటువంటి పుష్యమీ నక్షత్రం రోజు ఏదైనా మాకు ఇవ్వండి, మా ఉన్నతిని కోరుకునేటటువంటివి, మా జీవితాల్లో నూతన ప్రకాశం కలిగించేటటువంటివి కావాలి అనుకునేటటువంటి వారు 9966690246 కాల్ చేయండి. మీ మానసికమైన పరిస్థితిని చూచి ఏ మంత్రానుష్ఠానం ద్వారా మీరు ఉద్ధరింపబడతారో, శాంతిస్తుందో, మనసుకి ఆనందం కలిగిస్తుందో వాటి ప్రకారంగా మీకు ఆ మంత్రాన్ని అందించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క దివ్యమైన ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.